ఎండకెండుతూ, వర్షానికి తడుస్తూ, గాలికి విరవబడుతూ, చలికి వణుకుతూ ఉన్నటువంటి దావీదును, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకుని వచ్చి నిలబెడతాడు దేవుడు. అప్పుడు ఎలాలోయలో సవాలు విసురుతున్న ఈ బలాఢ్యుడైన గొల్యాతును ఈ యొక్క దావీదు దేవుని శక్తితో వాడిని ఎదిరిస్తాడు. ఎదిరించిన తర్వాత దాని గురించి వృత్తాంతమంతా సౌలుకు చెబుతూ ఉంటాడు. సౌలు కుమారుని యోనాతాను దావీదు గురించి ఏమంటాడు? మొదటి సమూయేలు 19వ అధ్యాయం, 19వ అధ్యాయము 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులకు అందరికీ గొప్ప రక్షణ. ఎవరిని బట్టి? దావీదును బట్టి. ఏం చేసినాడు దావీదు? ప్రాణము తెగించినాడు.